ఆ 12వ అధ్యాయం ముగింపుకు వచ్చేటప్పటికి ఆ 31వ వచనంలో అంటాడు కదా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గముని మీకు చూపుచున్నాను. కృపావరములను ఆసక్తితో అపేక్షించండి. అంతేకాకుండా ఏమంటున్నాడంటే, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గముని మీకు చూపుచున్నాను. ఏంటి ఆ మార్గము అంటే, 13వ అధ్యాయంలో పౌలు గారు ఆ మాటలు, ఆ మార్గము ఆయన వారికి కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఏమండి, పౌలు గారు కొరింథీ సంఘాన్ని స్థాపించడానికి వెనక ఆయన పడ్డ వ్యయ ప్రయాసలు ఎంతో మనం ఒకసారి ఆలోచించినట్లయితే అద్భుతమైన పరిచారకుడండి పౌలు గారు. కొరింథీ సంఘంలో కొరింథీలో అడుగుపెట్టినప్పుడు పౌలు గారు కొరింథీలో అడుగుపెట్టినప్పుడు యూదుల వల్ల హింసలు, యూదుల వల్ల అపాయాలు, యూదుల వల్ల అనేకమైన ప్రమాదాలు పౌలు గారు ఆ రోజు ఎదుర్కొన్నారు. ఆయన వాక్యాన్ని, స్వార్థను ప్రకటిస్తూ ఉంటే వారు ఎదురాడినందున పౌలు గారు వారి దగ్గర నుంచి వెళ్ళిపోవటం, అక్కడి నుంచి అన్యజనులకు నేను చెప్తాను, మీరు దైవవాక్యాన్ని, జీవవాక్యాన్ని మీరు తృణీకరిస్తున్నారు కనుక నేను అన్యజనుల దగ్గరికి వెళ్తానని చెప్పి అక్కడ వారితో చెప్పడం. ఆ తర్వాత సమాజ మందిరము అనగా ఈరోజు మన చర్చ్ అనే విధంగా పిలుస్తున్నామో, ఆ రోజు యూదులు సమాజ మందిరము అని పిలిచేవారు. ఆ సమాజ మందిరానికి ఆనుకుని ఉన్న వ్యక్తే క్రీస్తు ఇస్తూ అధికారి. ఆ సమాజ మందిరాన్ని ఆనుకున్న ఆ వ్యక్తి క్రీస్తు యుస్పు రక్షణలోకి రావటం, ఆ తర్వాత క్రిస్పు సమాజ మందిరపు అధికారి రక్షణలోకి రావటం, ఆ తర్వాత సొస్తినేసు ఆ రక్షణలోకి రావటం, ఇవన్నీ కూడా కొరింథీ సంఘంలో ఆ రోజు పౌలు గారు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్. ఆ కొరింథీ సంఘంలో కొరింథీ నుంచి వెళ్ళిపోదాం, ఆ కొరింథీ పట్టణం నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి పౌలు గారు అనుకుంటున్న వేళ దేవుడు కలుగ చేసుకొని, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా ప్రకటించు అని చెప్తే, అక్కడ సంవత్సరం మీద 8 నెలలు కొరింథీలో ఉండిపోయి ఆ కొరింథీ పట్టణంలో సువార్తను ప్రకటిస్తే అనేక మంది ప్రభువుని తెలుసుకొని రక్షణలోకి వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. ఎంతో త్యాగంతో, ఎంతో భయంతో, ఎంతో వణుకుతో, ఎంతో బాధ్యత భారంతో పౌలు గారు సువార్త పరిచయం చేస్తే అక్కడ సంఘం స్థాపించబడిందండి. ఊరికనే సంఘం ఏమి స్థాపించబడలేదు. పౌలు గారు ప్రాణాలకు తెగించి ఎంతో భయంతో, ఎంతో వణుకుతో, వ్యయ ప్రయాసలు కూర్చి, ఏమంటే అక్కడ యూదుల వల్ల ఆపదలు, యూదుల వల్ల హింస, వెళ్ళిపోదాము ఇంకెక్కడ ఉండలేము అనే పరిస్థితిలో దేవుడు కలవ చేసుకుని ఇక్కడ ధైర్యంగా ఉండు, నువ్వు రోమాలో కూడా, నువ్వు కైసరీ ఎదుటి కూడా చెప్పాలి నన్ను గురించి అని చెప్పి పౌలు గారు ధైర్యపరిచి అక్కడ పౌలు గారికి బలాన్ని అనుగ్రహించినప్పుడు పౌలు గారు విశ్వాసించి పౌలు గారు బలాన్ని పొందుకొని అక్కడ సంవత్సరం మీద 18 నెలలు అక్కడ సేవా పరిచయం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అలాంటి సంఘంలో ఇప్పుడు ఏమొచ్చిందంటే, కృపా వరాలు కలిగిన వారి మధ్య విభేదాలు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని వీరు ఒకరిని ఒకరు దూషించుకుంటూ, ఒకరిని ఒకరి మీద ఉప్పొంగుచూ ఉన్న వేళ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, సర్వోత్తమైన మార్గముని మీకు నేను స్పష్టీకరిస్తాను, తెలియచెప్తున్నాను అని చెప్పి ఆ వెనుక, ఈ 13వ అధ్యాయం రాయడానికి వెనుక ఏం జరిగిందంటే, ఆ సర్వోత్తమైన మార్గమే మీకు చూపుచున్నానని చెప్పి ప్రేమను గురించి పౌలు గారు చెప్పటం ఈ 13వ అధ్యాయం మనకి కనిపిస్తుంది. 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ 13వ అధ్యాయాన్ని మనము 3 భాగాలుగా చేసుకున్నట్లయితే, మొదటి భాగాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు, రెండవ భాగాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు, మూడవ భాగాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అని చూసినట్లయితే, మొదటి భాగాన్ని మనము ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్ మనం చూసినట్లయితే ప్రేమ యొక్క విశిష్టత లేదా ప్రేమ యొక్క గొప్పతనం. మనం మూడో భాగాన్ని చూసినట్లయితే ప్రేమే చివరి వరకు నిలిచేది అని చెప్పి పౌలు గారు చెప్పటం మనం చూస్తాం. ఈ అధ్యాయాన్ని మొత్తం మనం ధ్యానించినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రేమే అన్నిటికంటే శ్రేష్టమైనది అని చెప్పి మనకి పౌలు గారు ఆ రోజున
కొరింథీయులనే కాదండి, ఈ రోజున్న ఈ మన సంఘంలో కూడా ఈ విధంగా ఉండాలి. ప్రేమ కలిగిన వారిగా నువ్వు నేను ఉండాలి. ఎందుకు ఉండాలి అని చెప్పి పౌలు గారు చెప్తారో ఒకసారి మనం చూద్దాం రండి. 13వ అధ్యాయము 1వ వచనం. ఫస్ట్ 3 వచనాలు మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చూస్తే, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అని చెప్పి పౌలు గారు తన మీదే పెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గనగల్లాడు తాళమునై ఉన్నాను. ఏమండి, మనుషుల భాషలు, మనుషులు పివి నరసింహారావు గారు ఉన్నారండి. ఆయన 14 భాషల్లో మాట్లాడేవారంటండి. మరి నువ్వెన్ని భాషల్లో మాట్లాడుతావు నాకు తెలియదు, కానీ ఇక్కడ అంటున్నాడు మనుషుల భాషలు. అసలు భాషలు ఎక్కడ పుట్టుకొచ్చినాయండి? భాషలు ఎక్కడ పుట్టుకొచ్చినాయంటే బాబేలు గోపురం దగ్గరే భాషలు పుట్టుకొచ్చినాయి. భాషలు అక్కడ తారుమారు చేసేశాడు. దేవుడి యొక్క చిత్తం ఏంటి అంటే, మీరు భూలోకాన్ని నింపి మీరు అభివృద్ధి పొంది భూలోకాన్ని నిందించని చెప్పి మీరు ప్రతి స్థలానికి వెళ్ళాలి, మీరు ప్రతి స్థలం అంతటా మీరు విస్తరించాలని, భూలోకం అంతా మీరు విస్తరించాలని దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టి వారు పేరు సంపాదించుకోవడానికి ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టుకుందామని చెప్పి వారు అక్కడ తిష్ట వేసుకుని కూర్చొని అక్కడ దేవుణ్ణి కాదండి వాళ్ళు వెతుకుతుంది, వారికి పేరు వారి స్వప్రయోజనానికి వారి ఇష్టానికి వారు గోపురాన్ని కట్టే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అక్కడ వారి భాషను తారుమారు చేసేశారండి. అక్కడి నుంచి అనేక ప్రాంతాలకి, అనేక దేశాలకి వీళ్ళు చెదిరిపోయారు. ఆ రోజు ఉన్నటువంటి వారు, ఆ బాబేలు గోపురం దగ్గర ఉన్న వారందరూ కూడా అనేక దేశాలకు, అనేక ప్రాంతాలకి చెదిరిపోయారు. అలాగే భాషలు పుట్టుకొచ్చినాయి అంటున్నాడు. మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినను, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే నేను మ్రోగుడు కంచు మనకు తెలుసు కదండి, శబ్దం చిన్నగా టచ్ చేసిన పెద్ద శబ్దం వచ్చేస్తూ ఉంటుంది. ఆ శబ్దం వల్ల మనకు ప్రయోజనం ఏం లేదు. తాళాలు చూడండి, మనం తాళాలు గుర్తి నడుస్తూ ఉంటే శబ్దం చేస్తుంది, దానివల్ల మనకు ప్రయోజనం ఏమి ఉండదు. ఆ మోగుడు కంచును తాళమునై ఉన్నాను అని చెప్పా అంటాడు. ఇంకేమంటాడంటే 2వ వచనం మనం చూసినట్లయితే, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను, ఏమండి, కృపావరము కలిగి ప్రవచనం అనే కృపావరం కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకరింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడను. నేను ఐఎమ్ వేస్ట్. నేను ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడను అంటున్నాడు. ఏంటంటే ప్రవచించు కృపావరం, ఏం జరగబోతుంది, రాబోయే రోజులు ఏం జరగబోతుంది, లేదంటే ఆ పరిస్థితి ఏంటి అని ముందే దేవుని ఆత్మ ద్వారా నువ్వు ప్రవచిస్తున్నావు. మంచిదే తమ్ముడు, సహోదరి. అయితే నీకు కావాల్సింది ఏంటంటే ప్రేమ కావాలి. నీకు ప్రేమ కలిగి నువ్వు చేయాలి ఏ పని చేసినా అని చెప్పి, ప్రేమతోనే చేయాలి. ఏంటి, ఇంత ప్రవచించే కృపావరం ఉన్నా సరే విశ్వాసం, కొండలను పెకలింపగల విశ్వాసం ఉంది, విశ్వాసం గల వాడిపోయినా సరే ఇంకేమంటాడంటే, విశ్వాసం గలవాడినైనను నువ్వు జ్ఞానివైనా సరే, సులోమాన్ అంత జ్ఞానవంతుడే పడిపోయాడు తమ్ముడు. దేంట్లో? ఈ లోక ప్రేమ దేవునితో వైరం. బహుమంది భార్యత్వం కలిగి ప్రేమించి కాముకుడిగా మారిపోయి కామాతృత కలిగవాడై సొలొమోను పడిపోయాడు. ఈ లోక ప్రేమ మనల్ని పడేస్తుంది, కానీ దైవికమైన ప్రేమ లే కదా, అగాపే ప్రేమ నీలో ఉన్నట్లయితే నిన్ను నిలబెడుతుంది. ఏమంటున్నాడు? జ్ఞానమంతాయు నువ్వు ఎరిగిన వాడివైనా, కొండల్ని పెకలింపే చేసే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నా, ప్రవచించే కృపావరాన్ని కలిగి ఉన్నా, అవన్నీ ఉన్నా కూడా నువ్వు గాని ప్రేమ లేని వాడమైతే మనం వ్యర్థులం అయిపోతాం. అందుకని మనం చూసుకోవాలి. తాను నిలిచిచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంతమందికి నేను ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతానేమో అని చెప్పి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు పౌలు గారు. ఎందుకండి ఇంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది అంటే, నేను ప్రేమ కలిగిన వాడిగా, ప్రేమను క్రియల్లో చూపించేవాడిగా నేను ఉండాలని చెప్పి ఈ వాక్యం చెప్తుంది.
బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబరుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఏమంటున్నాడు? బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. ఏమండి, రాజకీయ నాయకులు ఉన్నారండి. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఓట్ల కోసం వారు ఏం చేస్తారంటే ప్రేమను చూపిస్తారు. ఏ ప్రేమ? ఓటర్లను ఆకర్షించడానికి అనేక పథకాలు. ఏమంటే అది నిజమా అంటే ఆ తర్వాత అది వారు ఎప్పుడైతే లబ్ధి పొందుతారో, ఓట్లు పొందుతారో మళ్ళీ వాళ్ళని విడిచిపెట్టేస్తారు. ఎంతమంది మనం చూస్తున్నాం ఈరోజు సమాజంలో. వారికి ఆకర్షిస్తారు వస్త్రాలు ఇవ్వటం. అది ఏ ప్రేమ అనేది మనం ఒకసారి గమనిస్తే వారికి వెనకాల వారి నుంచి లబ్ధి పొందడానికి అటువంటి ప్రేమ కాదని మనం చూపించాల్సింది. ఏమంటే వస్త్రాలు ఇస్తామని చెప్పి ఏదో అంటే ఏంటి, కాల్చబడుటకు బేదల పోషణ కొరకు నీ ఆస్తి అంతా ఇచ్చేసి నా ఆస్తి అంతా ఇచ్చేసాను అంటే బేదల కోసం ఆస్తి ఇచ్చేవాడు దాన ధర్మాలు చేసేవారికి నిజంగా ప్రేమ ఉందా అంటే ప్రేమ ఉండి వారు చేయరు. వారి గొప్ప కోసమో, సొసైటీలో పేరు కోసమో, మరి ఇంకా దేనికోసమో వారు ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకోవడానికో, ట్యాక్స్ని తగ్గించుకోవడానికి అలాంటి పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అలా ఉండకూడదు. కాల్చబడటకు తన శరీరాన్ని అప్పగించినా కూడా గొప్ప కోసం. కొంతమంది నలుగురిలో ఉంటే క్రీస్తు కోసం చనిపోతామంటే చనిపోతానండి. సమాజంలో, దేవుని సమాజంలో చనిపోతాను, క్రీస్తు కోసం చనిపోయేవాళ్ళు చేయొద్దని అందరూ ఎత్తేస్తారు. అందరూ నేనున్నాను అంటారు. కానీ నిజానికి బయటికి వెళ్ళి తను ఒక్కడే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు చల్లబడిపోతాడండి, పారిపోతారు, తప్పించుకుంటారు దాన్ని. అదే అంటున్నాడు, నేను కాల్చబడ్డానికి శరీరాన్ని అప్పచెప్పినను, నేను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అని చెప్పి పౌలు గారు చెప్తున్నారండి. అయితే 4వ వచనం మనం చూసినట్లయితే 2వ భాగము ప్రేమ యొక్క విశిష్టత లేదా ప్రేమ యొక్క గొప్పతనం ఏమంటున్నాడంటే, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకునదు, స్వప్రయోజనము విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవను, జ్ఞానమైనను నిరర్ధకమవును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వల్లనే తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అంటున్నాడు. ఏమంటున్నాడంటే ప్రేమ యొక్క విశిష్టతలు ఇక్కడ సుమారుగా ఎన్ని చూస్తామంటే 15 గొప్పతనాలు, ప్రేమకున్న గొప్పతనము, ప్రేమకున్న విశిష్టతలు ఒక 15 ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 15 గురించి మనం చెప్పుకోవాలంటే 15 సంవత్సరాలైనా సరిపోదండి, అంత ఉంది దీంట్లో. ఏమంటున్నాడంటే ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆ రోజు యేసుక్రీస్తుని అడిగిన ప్రశ్న పేతురు గారు, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని చెప్పంటే యేసుక్రీస్తు చెప్పిన మాట 70 ఏళ్ళు మట్టుకు నువ్వు క్షమించాలి పేతురు. అవునా ప్రభువా? అవును ప్రభువా, అవును పేతురు. ఎందుకనగా దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు క్షమించబడ్డావు అంటే ఆయన మహాకృపా కనికరంతో అయితేనే. పొద్దున్న లేస్తే ఎన్ని పొరపాట్లండి, ఎన్ని తప్పులండి, తెలిసి ఎన్ని తప్పులండి నువ్వు చేసేది. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు కనుక, దేవుడు నిన్ను ఉపేక్షించలేదు కనుక ఈరోజు నువ్వు నేను కూడా సజీవంగా భూమి మీద ఉన్నాం. నువ్వు గొప్పవాడు అని కాదు కానీ, అంతగాడవని కాదు కానీ, తెలివి జ్ఞానం ఉన్నవాడు అని కానీ, భయభక్తులు కలిగిన వాడు అని కాదు కానీ, దేవుడు తన మహాకృప చేత నిన్ను కాపాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే దీర్ఘకాలం సహించును. నీలో క్రీస్తు ప్రేమ ఉన్నట్లయితే ఇతరులను క్షమిస్తావు, దీర్ఘకాలం సహిస్తావు. శత్రువులుగా మారిపోతారు. ఒక్కొక్కసారి ఏంటంటే మిత్రులుగా కనిపించిన వారే శత్రువులుగా మారిపోతారు అని చెప్పి అన్నంత మాత్రం అని చెప్పి వారి మీద మనం పగ తీర్చుకోవడం నా వంతు అంటున్నాడు. పగ నువ్వు తీర్చుకోకూడదు. తమ్ముడు, సహోదరి విను, దేవునికి అప్పచెప్పు. నువ్వు చేయాల్సింది ప్రేమించగలగాలి. ఆ రోజు కొండ మీద ప్రసంగం, గాంధీ గారు ఆ ప్రసంగాన్ని చదివే
ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అలాగే చెడు వెనకు గాంధీ గారి 3 కోతులు బొమ్మలండి. చెడు వినకు, స్టాప్. చెడు చూడకు, చెడు మాట్లాడకు. గాంధీ గారు చేసిన ప్రసంగాలు లేదా స్వాతంత్రాన్ని తేవడానికి కారణం ఇదిగో యేసుక్రీస్తు ఆ రోజు కొండ మీద చేసిన ప్రసంగానికి గాంధీ గారి ఇన్స్పిరేషన్ అయ్యి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారండి. ఏమండి, అద్భుతమైన మాటలు, దేవుని మాటలు. ఆ ప్రేమలో ఒకటైన దీర్ఘశాంతం ద్వారానే, దీర్ఘకాలం సహించడం అనే మాట ద్వారానే ఈరోజు నీకు నాకు స్వాతంత్రం వచ్చిందంటే ఎంత గొప్ప మాటో ఇది మనం ఒక అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏమంటాడంటే, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు. డంబం కొంతమందికి, వదినా చూసావా చక్కగా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నా, 3 లక్షలు 5 లక్షలు అని చెప్పి డంబంగా తనకున్న దాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. సహజంగా స్త్రీలు, అందరూ కాదండి, కొందరే. అయితే ఇది డంబంగా, ఇది ఉంది, నాకు అది ఉందని చూపించుకుంటూ పక్క వారికి తను చెప్పే ప్రయత్నం చేస్తారు. అటు ఉన్నవారు వాళ్ళంటారు, వాళ్ళకి కొంతమందికి ఉండి అలా డంబంగా మాట్లాడతారు, కొంతమంది లేకుండానే డంబంగా, నాకు దీనికన్నా ఎక్కువే ఉంది కానీ నీకేమో 3 లక్షలే ఉంటే నాకు 5 లక్షలు ఉంది, నాకేమో 10 లక్షలు ఉంది, కానీ ఆదివారం కదా చర్చ్ అని చెప్పి వేసుకురాలేదు, బీరువాలో బోల్డ్ ఉన్నాయి వేసుకుంటానని చెప్పి ఇదో రకమైన డంబంగా, అంటే డంబం, లేని దాన్ని చూపించడం, లేని ఉన్నదని చూపించడం, ఇదంతా కూడా డంబమే. డంబంగా ప్రవర్తించదు అని చెప్పి అంటాడు. ఏంటంటే ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. నాకు అది ఉంది, నీకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు అది, అక్కడ అది ఉంది, అక్కడ అన్ని సైట్లు ఉన్నాయి, అక్కడ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ నాకు అన్ని కార్లు ఉన్నాయి, అక్కడ నాకు అన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇది కాదండి ప్రేమ. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. రెండోది ఉప్పొంగదు, నాకు అది ఉంది, ఇది ఉంది, ఇది అది ఉందని. అలా ఉప్పొంగేదైతే ప్రేమ, అది ప్రేమే కాదు. ఏమండి, ఇంకేమంటాడంటే, డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. అమర్యాద, ఎప్పుడైతే నువ్వు ఇతరులను దూషించే విధంగా మాట్లాడుతూ, హేళన చేస్తూ, ఎలాకొలంగా మాట్లాడుతూ ఉన్నావో నువ్వు ప్రేమ లేనివాడు అని మనకు అర్థమైపోవాలి. వారు లేనప్పుడు హెంగ్యంగా, హాస్యాస్పదంగా ఇతరుల గురించి వారికి ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు మాట్లాడుతూ, వారికి మర్యాద ఇవ్వకుండా వారి ఇష్టానుసారంగా వారు తగినట్టుగా మాట్లాడుతూ, వారి ఎదుటనే అమర్యాదగా వారి ముందు మాట్లాడుతూ, వారు లేనప్పుడు అమర్యాదగా మాట్లాడుతున్న వారికి ఏం లేదు అని మనం అర్థం చేసుకోవాలంటే వారిలో ఫలము లేదు. ఏ ఫలము? ఆత్మఫలం అనే ప్రేమ లేదు కనుక వారు అమర్యాదగా వారి ముందు మాట్లాడుతున్నారు, వారికి గౌరవం ఇవ్వకుండా. క్రీస్తు ఆ వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని ఏమన్నాడు? ఆ రోజు అందరూ కొట్టేద్దాం, చంపేద్దాం అని చెప్పి రాళ్ళు పైకెత్తినప్పుడు మీలో పాపం చేయని వాడు మొదట వేయండి అని అనగానే అక్కడ ఎవరు కూడా కనిపించలేదండి. అయితే యేసుక్రీస్తు ఏమన్నారంటే, అమ్మా, ఆయనే ఆ స్త్రీని ఏమని సంబోధించారంటే, అమ్మా. మరి నువ్వు చిన్నదానికి పెద్దదానికి నోరు పాడేసుకుంటున్నావా? అమర్యాదగా ప్రవర్తిస్తున్నావా? అయితే విను, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు గుణ లక్షణాలని నువ్వు ఫాలో కావాలి, మర్యాదగా మాట్లాడాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఆలోచించి సహోదర సహోదరి, ఇంకేమంటాడంటే, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ఏమండి, స్వప్రయోజనం, ఏమంటే ఎవరో కష్టంలో, బాధలో, శ్రమలో వస్తారండి. వచ్చినప్పుడు ఏమన్నా, అన్న నాకు ఒక 500 కావాలన్నా అని చెప్పి మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే, ఇచ్చేస్తాం, అన్నీ నమ్ముతాం. స్వప్రయోజనం ఆలోచించాం, మనకి ఏదైనా ఉంటే సహాయం చేస్తాం కనుక మనం మన ప్రయోజనం కోసం, మన కుటుంబం కోసం, మన ఇంటి గురించే కాదు కానీ వారి గురించి కూడా మనం ఆలోచించాలి, ఇతరుల క్షేమం గురించి కూడా ఆలోచించాలి. ఇంకేమంటాడంటే, త్వరగా కోపపడదు. మనకు ఎదుటి వ్యక్తి మీద మనకు ప్రేమ ఉంటే, అందరినీ మనం ప్రేమించే మనసు మనకు ఉంటే, క్రీస్తుని కలిగిన ఆ మనసు మనకు ఉంటే త్వరగా కోపపడే ప్రయత్నం చేయం. ఎందుకంటే మనం కోపపడితే క్రీస్తు ఎక్కడ బాధపడతాడా? క్రీస్తు ఎక్కడ మనల్ని చూసి ఆయన బాధపడతారనే విషయం మనం గ్రహించినప్పుడు మనం కోపపడలేము. ఇంకేమంటే త్వరగా కాపాడదు, అపకారం మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషపడను, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకును. ఏమండి, నీలో ప్రేమ ఉన్నట్లయితే నువ్వు మచ్చరపడవు, నువ్వు అసూయ పడవు. మచ్చరం, అసూయ ఏం చేస్తుందంటే ఇతరులకి హాని చేసే విధంగా, ఇతరులకి బాధ పెట్టే విధంగా అది చేస్తుంది. ఇతరులని మచ్చరం అది ఇతరులకి కీడు చేసే విధంగా నిన్ను ప్రేరేపిస్తుంది. అదే నువ్వు ప్రేమ కలిగి
ఉంటే. ప్రేమ ఎలాంటిదంటే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఇంకేంటంటే ప్రేమ అంత గొప్పదైతే మరి ఈర్ష్య, అసూయ, మత్సరం ఇవన్నీ ఏంటంటే పాతాళమంత కఠోరమైనది. అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు, అది నిన్నే తినేస్తుంది. ఆ అసూయ కానీ, ద్వేషం కానీ, కక్ష కానీ నీలో పెట్టుకుంటే నీకే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి తమ్ముడు, నీకే ఆరోగ్య సమస్యలు వస్తాయి, నీకే అనేకమైన సమస్యలు, బీపీ, షుగర్ ఇవన్నీ కూడా నువ్వే కొని తెచ్చుకుంటావు. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నువ్వు కోపానుకున్న మరొక విశిష్టత ఏంటి అంటే, కోపానుకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఇతరులు చేసిన తప్పునికి, ఇతరులు చేసిన వారు మిస్టేక్స్కి నువ్వు శిక్ష విధించుకోవడమే కోపం. కాబట్టి జాగ్రత్తగా విను. కోపం ఆగము, ఆగ్రహం విడిచిపెట్టుము అని చెప్పి బైబిల్ చెప్తుంది. కనుక మీరు ఆలోచించాలి. ఈ విషయాలు మీరు ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుంది. మనము కొంత మట్టుకు ఎరుగుదము. ఏమంటే భాషలైనను నిలిచిపోవను, జ్ఞానమైనను నిర్ధకమగును. అవన్నీ నిలిచిపోతాయి. పూర్ణమైన వచ్చినప్పుడు పూర్ణమ కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలచి, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మాని తిని, ఇప్పుడు అద్దంలో చూసినట్టు సూచనగా చూచిన, అప్పుడు ముఖాముఖిగా చూతును, ఇప్పుడు కొంతమట్టుగా ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును, పిల్లవాడిని అయి ఉన్నాను. అంటే అప్పుడు ధర్మశాస్త్రము నాకు బాల శిక్షకుడు ఆయను అని చెప్పి పౌలు గారు అంటారు. నేను ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు నేను హింసకుణ్ణి, నేను దూషకుణ్ణి, నేను హానికరుణ్ణి. ఇప్పుడు నేను ధర్మశాస్త్రం అనే బాల శిక్షణ, నేను ఇప్పుడు పిల్లవాని వల్లే అప్పుడు నేను పిల్లవాని వల్లే ప్రవర్తించి తిని, అప్పుడు నేను హింసకుడుగా అనేక మందిని హింస పెట్టిన వాడిగా ఉన్నాను. స్టెఫెన్ని హింస పెట్టేవాడిగా, చావుకు అంగీకరించిన వాడిగా, సమ్మతించిన వాడిగా, అలాగే యెరూషలేములో సంఘాన్ని హింస పెట్టిన వాడిగా, అలాగే దమస్కులో సంఘం వారిని కూడా హింస పెట్టడానికి ప్రయాణం వెళ్తున్నాను. నన్ను అప్పుడు నేను పిల్లవాని వలె ధర్మశాస్త్రం కింద మతం అని చెప్పి దాని కింద ఉండి నేను ఇదంతా చేసుకొచ్చాను. అయితే నేను ఇప్పుడు పెద్దవాడిని, నేను ఇప్పుడు క్రీస్తు చెంతకు వచ్చాను, క్రీస్తులోకి వచ్చేసాను. ఇప్పుడు పిల్లవాడి చేష్టలు అవన్నీ మానేసి ఇప్పుడు నేను హింసించబడ్డానికి, నేను శిక్షించబడ్డానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ధర్మశాస్త్రం కింద నేను లేను, కానీ ఇప్పుడు క్రీస్తు కింద, క్రీస్తు బాలశిక్షణగా చిన్నపిల్లవాడి చేష్టలు మానివేసి ఇప్పుడు పెద్దవాని క్రియలు చేయుచున్నానని చెప్పి ఇప్పుడు మనం అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాం, కానీ స్పష్టంగా చూడలేదు, మనం సూచనగా చూస్తున్నాం. మనం ఒక రాజ్యాన్ని స్వతంత్ర సూచనగా చూస్తాం. అయితే పూర్ణమైన వచ్చినప్పుడు మనకంతా కూడా అర్థమవుతుంది అంటాడు. ఇంకేమంటాడు చివరికి వచ్చిన మనం చూసినట్లయితే ప్రేమే చివరి వరకు నిలుస్తుంది అని చెప్పి కంక్లూజన్ ఇచ్చి ప్రేమ యొక్క విశిష్టత పౌలు గారు చెప్పి ఉన్నారు. ఏం చెప్పారంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే శ్రేష్టమైనది. విశ్వాసం నిరీక్షణతో కూడింది అయి ఉంటుందండి. విశ్వాసం, ఎవరైనా ఒక గెస్ట్ మన ఇంటికి వస్తున్నారంటే మనం విశ్వసిస్తాం, నిరీక్షణ ఇస్తాం. ఏంటి నిరీక్షణ? వస్తారా. ఎప్పుడైతే ఆ గెస్ట్ మన ఇంటికి వచ్చారో మన నిరీక్షణతో పని లేదండి, మనకి ఇంకా విశ్వాసంతో లేదు. ఎప్పుడైతే మనం చూసేసే